అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతులందరికీ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలనైతే అందిస్తూ ఉందన్నమాట. మరి 20,000 రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే మనకు కీలక ప్రకటన అయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని మనకు ప్రారంభించాల్సి ఉన్నా కానీ మనకు అనేక వాయిదాలు అయితే మనకు వేస్తూ వచ్చారు. ఇక రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం ఎలాగో నిర్ణయం తీసుకుంది. మనకు 20,000 రూపాయలను 3 విడతలుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం మనకు 6,000, మొత్తం కలిపి 20,000 రూపాయలను మీకు అందించడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. మరి రైతులంతా కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరి రైతులు ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం మనకి ఇక్కడ డబ్బుల విడుదలకు మనకు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవను విడుదల చేయబోతుంది. ఇందులో మనకు 145,000 మంది ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పి గతంలో సూచించిందనమాట. మరి 145,000 మంది ఈకేవైసీ చేసుకుని ఉంటేనే డబ్బులు వస్తాయి, లేకపోతే 145,000 మందికి ఈకేవైసీ చేసుకునే కారణంగా ఈ అన్నదాత సుఖీభవ రాదు. మరి మొత్తానికి ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. అలాగే తెలిసిన మీ వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేసేయండి, వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు. తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు. మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనము గత వీడియోలో చెప్పుకున్నట్లు ఈకేవైసీ కానీ, ఎన్పిసిఐ లింక్ కానీ, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మరి వీటిపైన ప్రభుత్వం ఎప్పటి నుంచో మనకు అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంది. రైతులంతా కూడా తప్పకుండా ఇవి చేసుకోవాలని చెప్పేసి, కానీ ఎప్పుడు మనకి ఇంకా కొంతమంది రైతులు చేసుకోలేదని, మరి తప్పకుండా 1,45,000 మందికి ఈ యొక్క పథకం వచ్చే అవకాశం అయితే లేదనమాట. మరి డబ్బులు జమ అవుతాయా కాదా అని కూడా రైతులు ఎదురు చూస్తూ ఉంటే వారికి యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం లేదని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. మరి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల డబ్బులు జమ కావాలంటే మనం చెప్పుకున్నట్లు ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఉంటేనే మనకు ఈ యొక్క వస్తాయి, లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవాలి. ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూనే ఉన్నాను మీకు అందరికీ కూడా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోండి, ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అని చెప్పేసి. మరి దాని ప్రకారం మీరు కనుక చేసుకుంటే తప్పకుండా మీకు ఒక డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది, అంతేగాని లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ప్రతి రైతు కూడా చాలా ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి. మరొక 4 రోజులు అంటే 24 లేకపోతే 28వ తారీఖు అయినా కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి రైతున్న కూడా చాలా మనకు అక్కరగా ఇవన్నీ కూడా చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనకి యొక్క పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఏ క్షణంలోనైనా మనకు డబ్బులు విడుదలయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ఈ డబ్బులను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మరి అర్హుల జాబితాలో కూడా మనకు పేర్లు అయితే వస్తాయి. అర్హుల జాబితాలో కూడా చెక్ చేసుకోండి. అర్హుల జాబితాలో పేర్లు ఉంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది, అంతేకాని లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి
మీరు చెక్ చేసుకోండి. అర్హుల జాబితాలో పేర్లు కనుక లేకపోతే మీకు ఈ డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు. మరి తప్పకుండా ఇలా చేసి మీరు డబ్బులను అయితే తీసుకోండి. మరి అన్నదాత sukhibhava.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి లిస్ట్లో చెక్ చేసుకోండి. మీ పేర్లు కనుక ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే మనకు డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి వెంటనే కూడా చెక్ చేసుకోండి. అర్హుల జాబితాలో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోండి. నేను ప్రతి వీడియోలో కూడా మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను. ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు మీకు వస్తుందా రాదా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట. మరి అన్నదాత సుఖీభవ డబ్బులు మీకు వచ్చిందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఈ డబ్బులు వస్తాయా రావా అనేది తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క డబ్బుల విడుదలైతే కాబోతోంది. లిస్టులో పేర్లు చెక్ చేసుకుంటే ఆ లిస్టులో పేర్ల ప్రకారం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే అందుతుందన్నమాట. ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు అంశాలను తీసుకొస్తూ ఈ డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంటుంది. అవకాశాలను అయితే ఇచ్చింది రైతులందరికీ కూడా. చాలామంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకోవడంతో పాటు ఈకేవైసీ చేసుకున్నారు. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారు. ఇవన్నీ కూడా చేసుకున్నారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులను వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది. మరి రెడీగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన సహాయాన్ని అయితే మీరు తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులను అయితే వేయబోతోంది. ఇప్పటికే ఇంకా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని రైతులు ఎవరైనా ఉంటే వెంటనే కూడా పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి. ప్రభుత్వం కొత్త అర్హుల జాబితా కూడా విడుదల చేసింది. కాబట్టి రైతులు ఏం చేయాలంటే అదనంగా అందించేటువంటి సాయం కోసం తప్పకుండా వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సాయం కోసం దరఖాస్తు అనేది చేసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఒకసారి దరఖాస్తు చేసుకోండి. మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే చాలామంది రైతులు లబ్ధి పొందారంటే 19వ విడత పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి 19వ విడత ద్వారా చాలామంది రైతులు అయితే లబ్ధి పొందారు. మరి 20 విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. మరి ఇక్కడ 20 విడత ఒకవేళ మీకు 19 విడత రాకుండా ఉంటే 20 విడత డబ్బులతో పాటు అంటే 19 విడత డబ్బులు 20 విడత డబ్బులు రెండు కూడా 4,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా 5,000 ఇస్తుంది. మొత్తం 9,000 రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. రైతులు ఎవరు కూడా మరి తప్పకుండా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాయి. నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం, అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం, అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం. మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మరి ఈ క్రాఫ్లో తప్పకుండా మీరు ఈ యొక్క పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి. మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల 26 నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి. మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. నెల 20వ తారీఖున అర్హుల జాబితాలో పేరుంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి. ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట. మరి అర్హుల జాబితా 20వ తారీఖున విడుదలవుతుంది. 20వ తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరుందా లేదో చెక్ చేసుకుని మీకు ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి. ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటే కనుక వారికి తెలియజేయండి. వారిని అప్లై చేసుకోమని చెప్పండి. అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్టయితే చేయండి. కాబట్టి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుని మీరు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందడానికి రెడీ అయిపోండి. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసేసింది. మరి జూన్ నెల 12వ తారీఖు నుంచినే
రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతుంది. కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని డబ్బులను అయితే తీసుకోండి. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క సాయాన్ని అయితే అందించబోతూ ఉన్నాయి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి.